హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం పచ్చి శనగపప్పు మసాలా కర్రీ. కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. తయారీ విధానం: ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియా జీరా పౌడర్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని పూర్తిగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు పూర్తిగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. నేను శనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. కావాలంటే మనం శనగపప్పును ముందుగా కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కూర చాలా క్విక్గా అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు మనం అలా కుక్కర్లో పెట్టుకుని చాలా తొందరగా వండుకోవచ్చు ఈ కూరని. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కూర మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని పోసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా ఉడకడం మొదలైన తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇందులో. ఈ కూరలో మనం ఉప్పు పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ముందుగా వేసుకోవడం వలన పప్పు అంత తొందరగా ఉడకదు. ఒక పప్పుని తీసుకుని ఇలా 2 వేళ్ల మధ్యలో పెట్టుకుని చిదిమితే అది మెత్తగా అవ్వాలి. అప్పుడు కూర ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన పచ్చి శనగపప్పు మసాలా కర్రీ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.